అందరికీ వందనాలు. ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు: పెహల్గాం దాడిని ముక్త కంఠంతో ఖండించిన ఎస్సీఓ సదస్సు, బెడిసి కొట్టిన ట్రంప్ సుంకాల వ్యూహం, ఒకటైన రష్యా, భారత్, చైనా, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి నేటికి 30 ఏళ్లు, రాష్ట్రంలో కొనసాగిన సామాజిక పెన్షన్ల పంపిణీ, ఇండియాలో జరిగిన పెహల్గాం దాడిని ఎస్సీఓ సదస్సు ముక్త కంఠంతో ఖండించింది. ఎస్సీఓ 25వ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశమైన పాకిస్తాన్, దాన్ని బలపరిచిన టర్కీ కూడా పెహల్గాం దాడిని ఖండించటం విశేషం. ఇది మోడీ ఘన విజయంగా చెప్పవచ్చు. గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని ఎస్సీఓ సమావేశం కోరింది. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం ఉండాలని, సీమాంతర అంతర్జాతీయ ఉగ్రవాదంపై రెండు విధానాలు ఉండకూడదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొన్న నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. డిసెంబర్లో పుతిన్ భారత్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ చైనా సంబంధాలలో కొత్త శకం ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన వ్యాపార, ఆర్థిక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు తిరిగి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచి పరిణామం. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల చైనా పర్యటన ముగిసింది. అమెరికా విధించిన 50% వాణిజ్య సుంకాల నేపథ్యంలో భారత్ చైనాకు దగ్గర అయ్యిందని చెప్పవచ్చు. భారత్ను రష్యాకు దూరం చేయాలన్న అమెరికా పన్నాగం బెడిసికొట్టింది. అతిపెద్ద దేశాలైన రష్యా, భారత్, చైనా కలిసి నడవడం అమెరికాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అమెరికా వెంటనే అప్రమత్తమై అమెరికాకు మోడీ మంచి మిత్రుడని, మంచి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తూర్పుగా ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. కాబూల్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచ్కునూరులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 800 మందికి పైగా చనిపోయారని, 2500 మందికి గాయపడ్డారని సమాచారం. 15,000 టెంట్లు, 15,000 టన్నుల ఆహార సహాయం పంపేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు గడిచిన సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయనను అభినందించారు. 1995లో ఇదే రోజు ఆయన ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పర్యటన ముగించుకొని ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించిన చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమంలో జగన్ను మించి ఇస్తున్నామని, వీటిపై చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఆహ్వానించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. ఈ నెల 24వ తేదీన సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 ఉదయం చక్ర స్నానంతో ముగుస్తాయి. అమరావతిలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే సిఆర్డీఏకి 50 ఎకరాలు కేటాయించింది. 1331 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పాడి డబల్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మరియు తమిళనాడులోని వేలూరు జిల్లాల పరిధిలో ఈ రైల్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు చిత్తూరు, వేలూరు జిల్లా కలెక్టర్లు భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రాంతంలో నిత్యం 40కి పైగా రైళ్లు తిరుగుతూ ఉంటాయి. సింగిల్ లైన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 104.30 కిలోమీటర్ల ఈ డబల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కష్టాలు తొలగిపోనున్నాయి. 9, 10, 11, 12 తరగతులు తెలంగాణలో చదివితేనే ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులలో స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. కొందరు మెడికల్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లడం, అక్కడ ఆ జీవోను హైకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తెలంగాణ అసెంబ్లీ చర్చించింది. ప్రాజెక్టులో పలు అక్రమాలు చేశారని ఈ నివేదిక తెలిపింది.
దీంతో తెలంగాణ సర్కార్ ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తీర్మానించింది. కర్నూలు IIITకి ప్రపంచంలోనే 9వ స్థానం దక్కింది. ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 నివేదిక ప్రకారం కర్నూలు జగన్నాథ గట్టుపై 151 ఎకరాలలో 254 కోట్లతో నిర్మించిన IIIT కళాశాల ప్రాంగణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు ఇందుకోసం పోటీ పడ్డాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.